ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఫస్ట్ టైం హోమ్ బయర్స్ ఉన్నారో ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుని, అంటే ఇప్పుడు ఇంకోటి వచ్చేసింది ఏంటి, వర్షాలు బాగా పడ్డాయి. అవును సార్. వర్షాలు బాగా పడేటప్పటికి విపరీతమైన వర్షాలు పడ్డాయి, హెవీ రెయిన్స్. సో ఎక్కడ చూసినా సరే వాటర్ లాగింగ్, ఎక్కడ పడ్డాయి, ఎక్కడ ఇరుక్కున్నారు, ఎక్కడ ఇదే మనం అనుకుంటున్నాం కదా. సో అలాంటిది కూడా ఇప్పుడు మనం చూస్తే ఈ ఏరియాస్ పేర్లు వినపడలా. మీరు ఎక్కడ చూసారా ఇలాంటి ఈ ఏరియాస్లో? మన విజయవాడ హైవే మీద నీళ్లు నిలిచిపోయాయి లేదు కదా, సాగర్ హైవే మీద నీళ్లు నిలిచిపోయాయి, లేకపోతే మన శ్రీశైలం హైవే మీద నిలిచిపోయాయి, లేకపోతే ఉప్పల్ దగ్గర చెరువు అయిపోయింది, లేవు కదా. ఎందుకంటే అక్కడ ప్రొటెక్టెడ్గా ఉన్నాయి ఆల్రెడీ లేక్స్. అక్కడ ఆల్రెడీ మనకు ఎక్కడైతే వాటర్ అబండెన్స్ ఉందో అక్కడంతా కూడా చిన్న చిన్న లేక్స్ ఉన్నాయి, అవన్నీ నిండాయి. ఈ వాటర్ జాగ్రఫికల్గా అటు వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్లాన్ చేసుకుని చక్కటి టౌన్షిప్స్ రావడానికి కూడా ఈ ఏరియాస్లోనే ఉంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రాబోయే కాలంలో అంటే 3 ఏళ్లలో ఖచ్చితంగా మనం చెప్పుకునే డబల్ అవుతాయి. అందువల్ల హైదరాబాద్లో ఎవరైతే చుట్టుపక్కల అంటే మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం, అటు ఏఐసిటీ వైపు, శ్రీశైలం హైవే వైపు, విజయవాడ హైవే వైపు అండ్ సాగర్ హైవేలో పెట్టుకుంటే డెఫినెట్గా అందరూ కూడా లబ్ధిదారులు అవుతారు. ఓకే సార్. రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా అంటే వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉండొచ్చు సార్. కరెక్ట్. ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇది మంచి సూచన అనమాట. ఓకే సార్.